హాయ్ అండి అందరికీ. ఈరోజైతే మేము కొంచెం బయటికెళ్ళామనమాట. ఎందుకంటే మా బాబుకి స్కూల్లో స్నాక్స్ బ్రేక్ ఉందనమాట. అసలు ఆ స్నాక్స్ పెట్టలేక చచ్చిపోతున్నాననమాట. ఏయో ఒకటి పెట్టాలి అవి ఊకే అయిపోతున్నాయని కొన్ని తీసుకుందాం బయటికెళ్ళాం. అంతలోకే ఇంట్లో కూడా అల్లం వెల్లిపాయలు లేవు కదా అని అవి కూడా తీసుకున్నాం. ఎప్పుడు మేము సూపర్ మార్కెట్లో అక్కడ తీసుకుంటాం, కమన్ బజార్లో అనమాట. అక్కడే తీసుకొని స్నాక్స్ దగ్గరికి వెళ్ళాం. మేము ఎప్పుడు ఖమ్మంలో రైల్వే స్టేషన్ దగ్గర స్నాక్స్ చేస్తారు వాళ్ళు పుట్నాలతో, బియ్యంతో, రాగులతో బాగా చేస్తారనమాట. మేము అవి వేపుతారు అవే తీసుకుంటాం. రాగులతో బాగుంటాయి, మా పిల్లలు బాగా తింటారు అవి. నేను ఖమ్మం నుంచి చూస్తున్న వాళ్ళు ఎప్పుడైనా వెళ్ళి తీసుకోండి, చాలా బాగుంటాయి అక్కడ స్నాక్స్. అన్ని రకాల స్నాక్స్ దొరుకుతాయి అనమాట. చాలా మంది వచ్చి తీసుకుంటారు. మేము ఒక్కసారి తీసుకున్న తర్వాత ఐజిన్ కూడా మంచిగా ట్రై చేస్తారు వాళ్ళు. ఐజిన్ అది అంటే చెప్పలేము ఇక బాగుంటాయి కానీ ఇక అవి తీసుకొని ఇంటికి వచ్చేసాం. బండి మీద అయితే మా పిల్లలు బయటికి వెళ్తే చాలు చాలా ఆనందం. అసలు ఎంత బాగా ఆనందపడతారో వాళ్ళకి. బయట తిప్పడం మాకు కూడా చాలా ఇష్టం వాళ్ళని. ఎందుకంటే అపార్ట్మెంట్ కదా, ఎప్పుడు ఇంట్లోనే ఉండి అసలు వాళ్ళకి బోర్ కొడుతుందని అందుకే ఎక్కువ శాతం మేము బయటికి వెళ్తాం అనమాట. ఎప్పుడు నేను అవి తీసుకొస్తా అని చెప్తా కానీ చూపించలే కదా, అందుకే ఈరోజు ఉంచుతున్నాం. ఎన్ని తీసుకొచ్చినావు చూడండి. మా పాప అయితే ఊరికే దానికి అడ్డు వస్తుందనమాట. శనగలు కొన్ని, అవి చిప్స్ అంటారు అవి కొన్ని, మెంతికూర ఫ్రెష్గా దొరికితే మెంతికూర పప్పు చేద్దామని తీసుకొచ్చా. ఇవేమో వాటితో చేస్తారు, బియ్యంతో, రాగులతో బాగుంటాయి అన్నమాట. మా పాప బాగా తింటుంది. బియ్యంతో కూడా చేస్తారు, బాగుంటాయి. కొన్ని బఠానీలు తెచ్చుకున్నాం, కార్న్ఫ్లెక్స్ కూడా తెచ్చుకున్నాం. అన్నీ బాగుంటాయి. నచ్చితే ఇంతవరకు చూసారని నచ్చే ఉంటుంది. సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్.